హాయ్, వెల్కమ్ టు అవర్ స్పెషల్ చిట్ చాట్. ఇవాళ మనతో పాటు అబద్ధమివ్వ జైతే మూవీ టీం ఉన్నారు. ఇందులో బాబు మోహన్ గారు కీ రోల్ ప్లే చేశారు. సో ఆయన కూడా ఇవాళ మనతో పాటు ఉన్నారు. వాళ్ళని అడిగి ఈ మూవీ గురించి బోల్డని విషయాలు తెలుసుకుందాం. హాయ్, నమస్కారం అందరికీ. నమస్కారం అండి బాబు మోహన్ గారు. నమస్కారం, బాగున్నారండి? ఏంటి లుక్, మా కొత్త లుక్ చూపిస్తున్నారు మీరు కోడి మీద. డైరెక్టర్ గారు కోడి మీద నన్ను సంక్రాంతి కోడి పందాలకు పంపించారా? వెళ్ళొచ్చారా? మరి ఇంకా ఆన్ ది వేలో ఉన్నారా? వెళ్ళొచ్చాను కానీ ఇప్పుడు చెప్పాం. సరే, అయితే అసలు ఈ స్టోరీ మీరు పిక్ చేసుకున్నారు డైరెక్టర్ గారి దగ్గర నుంచి. ఏం నచ్చింది, ఎందుకు ఇది సెలెక్ట్ చేశారు? ఏం పిక్ చేసుకోలేదండి, మాది ఆ క్యారెక్టర్లు కావు, పిక్ చేసుకునే క్యారెక్టర్లు కావు. వాళ్ళ ప్యాకెట్లు వీళ్ళ ప్యాకెట్లు వారు ఒక కథ అల్లుకున్నారు. ఆ ఒక క్యారెక్టర్కి నేను పనికొస్తాను అనుకున్నారు, దాన్ని పెట్టుకున్నారు. రొటీన్గా ఏదో క్యారెక్టర్ కదా చేశాము, అంతవరకే నాది. దాని తర్వాత సీజీలని ఇంకేదో అని ఏదో చేశారు. కోడినెక్కిన తర్వాత అర్థమైంది నాకు. అప్పటిదాకా అర్థం కాలేదు. యాక్టింగ్ చేస్తున్నాను అనుకుంటారు. ఏదో క్యారెక్టర్ అప్పచెప్తున్నాము, వాళ్ళు రాసుకొచ్చింది చెప్పటమే కదా, మన ఇష్టం వచ్చింది చెప్పడానికి ఉండదు కదా. కానీ స్పాట్కి వెళ్ళిన తర్వాత ఈ పదం ఇక్కడ పెట్టి ఇది అక్కడ పెడితే బాగుంటుంది అట్లాంటి చిన్న చిన్న. ఇంకా కొందరికైతే మీరు చేసింది చేస్తాను, నేను చేసేది కూడా చేస్తాను, మీకు ఏది నచ్చితే అదే పెట్టుకోండి అని చెప్పి నటించినవి ఉన్నాయి చాలా. డబ్బింగ్ చెప్పడానికి పోయినప్పుడు మాత్రము నేను చెప్పిందే ఉండేది. ఓకే, అది మా అదృష్టం. అట్టనే ఈ సినిమాకు కూడా డైరెక్టర్ గారు చెప్పింది చేశాము, వారు రాసుకున్నదే చేశాము, కొత్తగా ఏం చేయలేదు. కానీ కొత్తగా మాత్రం కోడి మీద స్వారీ చేశాను. అది కొత్త, అది చెప్పలా, చెప్పలేదు, చెప్పకుండా చూపిస్తున్నారు కళ్ళ గంతలు కట్టి. మరి మీకు కూడా సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నారు, సర్ప్రైజ్ చేశారు అంతే కదా? నన్ను కాదు, రాష్ట్ర ప్రజలు చేశారు. ఒక్క రాష్ట్రం కాదు, 2 రాష్ట్రాల్లో. అదే మీకు సర్ప్రైజ్ గా చూపిద్దాం, సర్ప్రైజ్ చేశారు. ఆ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో కూడా చూసారు కోడిని, మొత్తం ప్రపంచం మొత్తం చూసారు కదా సార్. అంతేనా? తెలుగు రాష్ట్రాలు ఒకటే కాదు కదా సార్, ఫ్యాన్స్ మొత్తం చేసేసారా సార్ అంతా? అట్లా కాదు సార్, ఇప్పుడు ఎట్లన్నా కానీ క్రేజీగా ఉంటే తొందరగా అందరిలోకి ఎక్కుతుంది కదా, ఇప్పుడు అదే వెళ్ళిపోయింది. అంటే ఎవరు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ పుట్టిన కాడ నుంచి, సినిమా అంటూ పుట్టిన కాడ నుంచి ఇలాంటి ఆలోచన ఉరికి రాలేదండి నాకు తెలిసి. ఇప్పుడు పౌరాణిక సినిమాలు వచ్చినాయి, విఠలాచార్య సినిమాలు వచ్చినాయి, కానీ గుర్రాలను ఎక్కించారు, కానీ కోళ్ళను ఎక్కించలేదు. కాదండి, అవి స్పెషల్ కదా అందరికి కోడి పుంజు మీద స్వారీ చేయించిందంటే డైరెక్టర్ నిజంగా క్రియేటర్. కార్తికేయ గారు అసలు ఎందుకు అనిపించింది ఈ మూవీలో సీజీ వర్క్ యూజ్ చేయాలి, అసలు ఎందుకు వచ్చింది ఆలోచన? ఎందుకంటే జనరల్గా అంత స్ట్రెస్ తీసుకోవాలి, ఎందుకంటే చాలా టిపికల్ వర్క్ ఉంటుంది, ఎక్కువ సేపు చేయాల్సి వస్తుంటుంది, అండ్ దానికి తగ్గ క్రూ దొరకాలి, ఇవన్నీ ఎలిమెంట్స్ ఉంటాయి కదా, ఎందుకు అనిపించింది? అంటే డెఫినెట్గా ఇప్పుడు ఈ క్యారెక్టర్ వైజ్గా అయితే ఎప్పుడైతే బాబు మోహన్ గారిని ఈ క్యారెక్టర్కి యాప్ట్గా ఉంటారని ఫిక్స్ అయ్యామో, డెఫినెట్గా నార్మల్గా చూపించలేము ఈ క్యారెక్టర్ని, అవుట్ ఆఫ్ ద బాక్స్ ఉండాలి డెఫినెట్గా. సో అది సీజీలో క్రియేట్ చేస్తే ఆ జంపింగ్స్ కానీ ఆ ఫ్లయింగ్స్ కానీ, ఇప్పటివరకు సార్ని మనము ఎర్త్ మీద నుంచి ఉన్న క్యారెక్టర్స్ వేసారు సార్, లైక్ ఏ క్యారెక్టర్స్ అయినా కూడా. సో ఇది కొంచెం సూపర్ మ్యాన్ క్యారెక్టర్ లాగా, మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఆ సూపర్ మ్యాన్ క్యారెక్టర్ లాగా. ఆబ్వియస్లీ సార్ సూపర్ మ్యాన్ కామెడీ వైజ్గా సార్ ఇప్పుడు తీసినవండి సూపర్ మ్యాన్ క్యారెక్టర్స్ అండి. సో అది విజువల్గా ఒకసారి చూపిద్దాం సార్ని, ఎంతవరకు మ్యాక్సిమం ఎంత పుల్ చేయగలుగుతాం మనము అని చెప్పి ట్రై చేసి మ్యాక్సిమం ఎంత ట్రై చేయొచ్చో అంత ట్రై చేసాం. అది మీ ఐడియా ఇన్సెప్షన్లో ఉన్నప్పుడు నాకున్న లక్ ఏంటంటే కరెక్ట్ టీం దొరికింది. నేను ఐడియా అనుకున్న వెంటనే డెఫినెట్గా అది ఇంప్లిమెంటేషన్లోకి రావాలి అంటే కరెక్ట్ టీం ఉండాలి. సో నాకు విఎఫ్ఎక్స్ వైజ్గా కానీ ఆ ఐడియా ఇంప్లిమెంటేషన్ వైజ్గా కానీ కరెక్ట్ విఎఫ్ఎక్స్ టీం దొరకడం వల్లే ఆ సీజీని కరెక్ట్గా బ్లెండ్ చేయడం కానీ, మన నార్మల్ మూవీలో బ్లెండ్ చేయడం కానీ, అది కరెక్ట్ టీం ఉంటేనే పాసిబుల్ అవుతుంది. అండ్ బేసిక్గా విఎఫ్ఎక్స్ కానీ సీజీ పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ ల్యాగ్ పెరిగిపోద్ది సినిమాలో, ఆ టెన్షన్స్ పెరిగిపోతాయి. సో అవన్నీ, అండ్ చిన్న సినిమాలకి ఈ ల్యాగ్ కానీ ఈ టెన్షన్స్ కానీ ఇవన్నీ డబుల్ ఇంపాక్ట్ ఉంటాయి. పెద్ద సినిమాలకి అంటే వాళ్ళు ఆ టైం షెడ్యూల్ కానీ అవన్నీ కానీ అది వాళ్ళు ప్రిపేర్డ్గా ఉంటారు వాళ్ళు. బట్ చిన్న సినిమాలకి ఏంటంటే ఒకసారి మిస్టేక్ అయిందంటే మళ్ళీ మనం వెనక్కి వచ్చి చేయలేము అవన్నీ. సో ఫస్ట్ టైమే వర్కౌట్ అవ్వాలి. అట్లా మేము చాలా రీసెర్చ్లో కానీ చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా చేసాం, ప్రీ ప్రొడక్షన్ వర్క్ చాలా చేసాం. అందులో మాకు కరెక్ట్ టీం దొరికింది. ఆ కరెక్ట్ టీం దొరకడం వల్లే ఇప్పుడు ఈ పోస్టర్ కానీ నెక్స్ట్ చూడబోయే సినిమాలో కానీ ఆ లుక్ అంతా పాసిబిలిటీ అంత పర్ఫెక్ట్గా వచ్చిందంటే అది మా టీం వాళ్ళే. ఎస్ దీపిక చెప్పండి, మీరు విఎఫ్ఎక్స్ క్రియేటివ్ డైరెక్టర్ రైట్?
ఈయన ఇప్పుడు మీ గురించి చాలా బాగా చెప్పారు. మీరు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు అండ్ మిమ్మల్ని ఎంత స్ట్రెస్ చేశారు ఆయన? ఆయన స్ట్రెస్ చేయలేదు. యాక్చువల్లీ ఫస్ట్ నుంచి డైరెక్టర్ గారు కమ్యూనికేషన్ ఉంటేనే విఎఫ్ఎక్స్ అనేది చాలా ఈజీగా ఉంటుంది, సీజీ కానీ విఎఫ్ఎక్స్ కానీ. సో డైరెక్టర్ కమ్యూనికేషన్ ఎంత తక్కువ ఉందనుకోండి, అవుట్పుట్ మీద అది ఎఫెక్ట్ చూపిస్తుంది. సో ఫస్ట్ నుంచి మేము ఐడియేషన్ నుంచి ఆయన దగ్గర ఉన్నాము. ఆయన మాకు కాన్స్టెంట్గా కమ్యూనికేట్ చేస్తూ ఎలా ఉండాలి, ఎలా క్యారెక్టర్ డిజైన్ చేసుకోవాలి ఇవన్నీ చెప్పారు. సో అప్పటి నుంచి మేము ఆయన చెప్పిన ఇన్పుట్కి ఎగ్జాక్ట్గా మ్యాచ్ చేసాము. యా. ఓకే సార్, బాబు మోహన్ గారు మీరు చెప్పండి, మీరు ఇవంతా అసలు చూడలేదు అండ్ ఇంతకు ముందు మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు, ముందు మీ రోల్ ఒకటి చెప్పారు, చేశారు, వచ్చారు, తర్వాత ఇదంతా బయటికి రివీల్ చేశారు, సర్ప్రైజ్ చేశారు మిమ్మల్ని. సినిమా పుట్టిన కానీ ఎక్స్పెక్ట్ చేస్తాను. అయితే చూసిన తర్వాత మీ రియాక్షన్ ఏంటి? మీరు చూసుకున్నారా? లేదండి, కోడి మీద బాబు మోహన్ చూశాను అంతే. అంతే చూసారు, మిగతా అన్ని చూపించలేదు, రివీల్ చేయలేదు. తెలియలేదు. అన్నము ఉడికిందా లేదని ఒక మెతుకునే కదండి చూస్తారు, ఆ మెతుకు అదే అనమాట. ఏదో ఇరగదీశారురా అనేది మాత్రం అనుకున్నాను. మెతుకు ఉడికింది అనిపించిందా? బాగా ఉడికింది, పర్ఫెక్ట్గా ఉడికింది. మరి ఎంజాయ్ చేశారా మూవీ? ఫుల్ ఆన్ మూవీ. క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది మీది? అయ్యో అది నేనేం చూడలేదని చెప్తాను కదా. మీరు చేశారు కదా, యాక్ట్ చేశారు. చేసినప్పుడు నేను క్యారెక్టర్ కరెక్ట్ చేశానా లేదా, ఏమన్నా వెగటుగా ఏమైనా ఎక్స్ట్రాలా, అవన్నీ చూసుకుంటాం ముందే కనుక ఓకే అనుకొని వెళ్ళిపోయాను అంతే. ఆ క్యారెక్టర్ చేయటం వెళ్ళిపోవటం పనే మాది అంతే తప్ప ఇక్కడ ఎట్టొచ్చిందో అక్కడ ఎట్టొచ్చిందో అది చూసే టైం ఉండదు. మీరు చెప్తే నమ్మరు, నేను మామగారు మాయలోడు సినిమాలే చూడలేదు ఇప్పటికీ. ఎందుకని? లైఫ్ బిజీ లైఫ్. అప్పుడు కూడా రోజుకు 5-6 షూటింగ్ చేసేటప్పుడు ఆ రోజుల్లో 6 షిఫ్ట్లు పనిచేసేవాడిని. 6వ షిఫ్ట్ తెల్లవారుజామున 4 to 6 తెల్లవారుజామున. ఓకే. పాట పెట్టినా, డ్యాన్స్ పెట్టినా, లేకపోతే ఫైట్ పెట్టినా, ఇంకేదైనా పెట్టినా 4 to 6 చేయాల్సిందే. 6వ షిఫ్ట్ అది. దానికి చిరంజీవి గారు లాంటి మహానుభావుడు కూడా ఆ టైంకి వచ్చారు షూటింగ్లో. అది మా అదృష్టం. ఓకే. అట్లా ఏం చేసామో మాకు తెలీదు. ఓకేనా, ఓకే వెళ్ళిపోవడం, ఇదంతే. ఓకేనా, ఓకే సరే. ఇక్కడ సీజీలు, బాణాలు, బుల్లెట్లు, వాడు అమెరికాడు కనుక వీళ్ళ మీద వేసినట్టు ఇవన్నీ మా మీద వేస్తారని మేము అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. అలానే థ్రిల్లింగ్ గా ఉంటుంది కదండి, ఎక్స్పెక్ట్ చేయకుండా ఉంటే. థ్రిల్లింగ్ కాదు, థ్రిల్లింగ్ ఉంటే సంతోషమే కానీ మరి ఉక్కిరి బిక్కిరి థ్రిల్లింగ్. పోస్టర్ బాగుంది, కానీ చాలా బాగుంది. చెప్పాను కదా బాగా వెళ్తుంది అనేసి. అయితే డైరెక్టర్ గారు చెప్పండి, మీరు చాలా వరకు ఛాలెంజెస్ ఫేస్ చేశాను అని చెప్తున్నారు, తను కూడా చాలా బాగా చేశాము అని అంటున్నారు. ఒక డైరెక్టర్ ఇలా సీజీ వర్క్ పెట్టేటప్పుడు అది వర్కౌట్ అవుతుందా లేదా అనే భయాలు చాలా వరకు ఉంటాయి. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అని అంటే స్టోరీని సీజీ వర్క్ ఆర్ విఎఫ్ఎక్స్ డామినేట్ చేయకూడదు. ఇలాంటి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు మీరు? అంటే ఇప్పుడు మనం సీజీ ఆర్ విఎఫ్ఎక్స్ ఏదైనా ప్లాన్ చేసినప్పుడు ప్రీ ప్రొడక్షన్లో మనకు ఐడియా ఉండిపోద్ది, ఇది మనం ఎంతవరకు పోల్ చేయొచ్చు లేదా ఎంతవరకు మనం ట్రాక్ చేయొచ్చు అనేది, ఎంతవరకు మనం ఈ అవుట్పుట్ కానీ అవుట్కమ్ కానీ ఎంతవరకు వస్తుంది మనకి ప్రీ ప్రొడక్షన్ తెలిసిపోద్ది. సో మనకి ప్రాపర్ ప్రీ ప్రొడక్షన్ ఉందనుకోండి, ఈ స్టోరీ రాసేటప్పుడు కానీ ఆ ప్రీ ప్రొడక్షన్ టైంలో కానీ ఈ టైంలోనే మనం మేజర్ ఆఫ్ ద వర్క్ కానీ ఆ టీవీ సెట్ చేసుకోవడం కానీ, వాళ్ళకి ఐడియా షేర్ చేయడం కానీ, లైక్ నేను అనుకుంటున్న లుక్ రిఫరెన్సెస్ కానీ అవన్నీ వాళ్ళకి ముందే షేర్ చేసుకుంటే వాళ్ళ సైడ్ నుంచి వచ్చే ఇన్పుట్స్ కానీ అవన్నీ ఒక దగ్గర మనం జామ్ చేసి పెట్టుకుంటే ఎండ్ ఆఫ్ ద డే ఇన్సెప్షన్లో కానీ దగ్గర నుంచి ఇవన్నీ మనం వర్క్ చేసుకుంటూ వెళ్తే ఎండ్ ఆఫ్ ద డే ఆ అవుట్పుట్ వచ్చేటప్పుడు కానీ ఆ అవుట్పుట్ బిల్డ్ చేసేటప్పుడు కానీ ఇవన్నీ యూస్ఫుల్ అవుతాయి. సో బేసిక్గా ఏ సీజీకైనా ఏ విఎఫ్ఎక్స్కైనా అది రైట్ ఫ్రమ్ ప్రీ ప్రొడక్షన్లోనే 95% ఆఫ్ ద వర్క్ అయిపోద్ది. రెస్ట్ ఆఫ్ ద వర్క్ అయితే 5% అయితే ఉంటుందో అది అవుట్కమ్, అది లైక్ రిజల్ట్ కానీ రెండరింగ్స్ కానీ అవన్నీ మనకి ఆ రిజల్ట్ కానీ ఫైనల్గా మనం చూసే లుక్ కానీ అవన్నీ రెస్ట్ ఆఫ్ ద 5%. ఈ 95% కానీ ఈ ప్రీ ప్రొడక్షన్ కానీ ప్రాపర్గా చేసుకుంటే అది ఎంత పెద్ద సీజీ అయినా కూడా, లైక్ ఎంత డ్రాగ్ ఉన్న సీజీ అయినా, ఎంత లెంత్ ఉన్న సీజీ అయినా కూడా అది టీమ్ మీద కానీ ప్రీ ప్రొడక్షన్ మీద వర్క్ కానీ, లైక్ ఆ విజన్లో కానీ ఆ స్టోరీ కంటెంట్లో కానీ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. లైక్ ఎనీ సీజీ కానీ ఏ విఎఫ్ఎక్స్ అయినా కూడా మోస్ట్ ఆఫ్ ద టైం ప్రీ ప్రొడక్షన్లో అయిపోద్ది 90% ఆఫ్ ద వర్క్. ఆ ప్రీ ప్రొడక్షన్ ఫెయిల్ అయింది అనుకోండి, ఇంకా మనం ఆ ట్రాక్ తీసుకుంటూనే వెళ్ళాలి, అది కంటిన్యూస్గా షిఫ్ట్ చేసుకుంటూనే వెళ్ళాలి,
రీవర్క్స్ చేసుకుంటూనే వెళ్ళాలి. సో ప్రీ ప్రొడక్షన్ ప్రాపర్గా అయిపోతే రెస్ట్ ఆఫ్ ద వర్క్ ఈజీగా అయిపోద్ది. ఓకే, అయితే దీపిక అవుట్పుట్ వచ్చేసి సూపర్గా వచ్చింది, చాలా బాగుండింది. అండ్ ఇది కూడా మన బాబు మోహన్ గారికి చాలా బాగా నచ్చింది. సో చాలా వరకు ఏమి అనిపిస్తూ ఉంటుంది అని అంటే సీజీ వర్క్ అని అంటే ఏముంది, ఏ వచ్చేసింది కదా, సీజీ వర్క్ ఏముంది, చేసేసుకోవచ్చు ఈజీగానే అనుకుంటారు. దీనికి ఏం చెప్తావు, ఎలాంటి డిఫరెన్స్ చూపిస్తావు? అండ్ అట్లా వాళ్ళు అన్నప్పుడు నీకేమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది అంటే నిజంగా ఖచ్చితంగా వెరీ స్పీడ్గా ఉంది, చాలా టూల్స్ వచ్చాయి, బట్ ఎమోషన్ని రీప్లేస్ చేసే టూల్ రాలేదు. సో ఎమోషన్ని రీప్లేస్ చేయాలంటే ఎగ్జాక్ట్గా క్యారెక్టర్ అనేది ఆ బేస్ నుంచి మనము తీసుకుని దాన్ని స్కాన్ చేసుకుని మనం ఏదైతే 3D క్యారెక్టర్ చేసామో ఆ 3D క్యారెక్టర్కి ఎగ్జాక్ట్గా బాబు మోహన్ గారు లాగానే లైఫ్ని తిరిగి తీసుకొచ్చేలాగా దాన్ని ప్లే చేస్తే అప్పుడు ఆ ఫీల్ ఉండదు. అంటే దట్ ఈజ్ ఓన్లీ సీజీ గ్రేట్నెస్ అంటా నేనైతే. అది కంప్లీట్గా సీజీలో చేయడానికి ఇట్స్ వెరీ గుడ్ ఆప్షన్. ఓకే, మనము ఆయన లెజెండరీ క్యారెక్టర్ని మనం దాన్ని మళ్ళీ రీక్రియేట్ చేసినట్టు, ఆయన చేసిన ప్రతి హావభావాలు ఏవైతే ఉంటాయో అవన్నీ మనము దాన్ని ప్రజెంట్ చేయొచ్చు. సో ఇవన్నీ ఈవెన్ స్మాల్ డీటెయిల్స్ కానీ టెక్స్చరింగ్ కానీ స్కిన్ టెక్స్చర్స్ కానీ స్కిన్ మీద ఉండే హెయిర్ కానీ ఎవ్రీ డీటెయిల్ ఆల్మోస్ట్ లైక్ 100% రీక్రియేట్ చేసాం. అది పాసిబుల్ అయింది. అది ఏలో ఎందుకు పాసిబుల్ అవుతుంది అంటే తను చెప్పినట్టే ఆ ఎమోషన్ని ఏ వరకు పుల్ చేయలేము. అది ఏలో మీకు క్యారెక్టర్ ఇస్తుంది, ఆ విజువల్ ఇస్తుంది, అది ఎవరైనా క్రియేట్ చేయొచ్చు. బట్ ఆ ఎమోషన్ని ఆ క్యారెక్టర్లోకి తీసుకురావడం మాత్రం అది డెఫినెట్లీ ఇంపాసిబుల్. అది ఇంకో డౌన్ ద లైన్ 10 years అయినా కూడా 5 months వర్క్. ఓకే, సో ఇట్స్ నాట్ ఈజీ. ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆ మజిల్ మూమెంట్స్ కానీ, యానిమేషనల్ పాసెస్ కానీ వీటి మీద వర్క్ చేయడానికి అట్లీస్ట్ చాలా టైం పడుతుంది. చాలా టైం తీసుకున్నాం కూడా బాబు మోహన్ గారికి. అయితే బాబు మోహన్ గారు మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు అనుకుంటానండి ఇవన్నీ చూస్తుంటే, వాళ్ళు చెప్పినదంతా వింటూ ఉంటే షాక్ అవుతారు అనుకుంటా. ఎందుకంటే ప్రతి ఒక్క ఆ తర్వాత నన్ను నేను గుర్తుపడతాను. ఇది నేనేనా అంటారా ఏంటి? మీరు చూసుకోలేదా ఇంతవరకు? జస్ట్ ఆ ఫోటో తప్ప? మై కహా ఓ మై గాడ్, నేను ఎక్కడ ఉన్నాను ఇప్పుడు? ఓకే, కాదు మొత్తం ఈ ఎగరటాలు ఇవన్నీ మొత్తం జిమ్నాస్టిక్స్ అన్ని చేయించేసారా బాబు మోహన్ గారితో? మిగతా వాళ్ళందరితో కూడా చేయించారా? లేదు, ఓన్లీ దట్ ఇస్ లిమిటెడ్ టు ఓన్లీ బాబు మోహన్ గారు. సర్ప్రైజింగ్ మీ క్యారెక్టర్ ఎలా ఉండిపోతుంది? నాది భాస్కర్ క్యారెక్టర్, లైక్ మా ముత్తాత అన్నమాట బాబు మోహన్ గారు. ఓకే, పటేల మనవడు. ఇట్స్ గోయింగ్ బి లైక్ ఫన్ రైడ్ విత్ ఎమోషనల్. ఓకే, ఎలా అనిపించింది? ఒక లెజెండరీ యాక్టర్, చాలా సీనియర్ మోస్ట్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండింది, ఆయనతో చేసేటప్పుడు మీకు ఎలా అనిపించింది? నాకు ఇప్పటికి గుర్తుంది, లైక్ చిన్న ఉన్నప్పుడు లైక్ చెవెలలో ఒకసారి టీడీపీ ర్యాలీకి వచ్చారు నార్మల్గా. లైక్ చిన్న ఉన్నప్పుడు అందరూ లైక్ పరిగెడుతున్నారు, బాబు మోహన్ గారు వచ్చారు అని చెప్పేసి. అప్పుడు పరిగెత్తుతూ వెళ్ళి చూశాను అనమాట. దాని తర్వాత లైక్ ఎలా ఉంటుందంటే లైఫ్, బాబు మోహన్ గారి సినిమాలో నేను చేశాను. ఇట్స్ ఎ వెరీ బిగ్ థింగ్ యాక్చువల్ చెప్పాలంటే, ఎమోషనల్ థింగ్ యాక్చువల్. లైక్ మా సినిమా పేస్ ఇలా వెళ్తుందంటే బాబు మోహన్ గారు ఇలా వచ్చి ఎలివేట్ చేశారనమాట. ఇట్స్ అ వెరీ ఎమోషనల్ థింగ్ అని కూడా చెప్పుకోవచ్చు. నైస్. మీకు ఒక మంచి మెమరీ అవుతుంది ఖచ్చితంగా, కంపల్సరీ. బాబు మోహన్ గారు మీరు చాలా మంది డైరెక్టర్స్ తో వర్క్ చేశారు, చాలా మందితో ఇప్పటి వరకు ఇయర్స్ చేశారు కదా, ఈయనతో కూడా ఇప్పుడు చేశారు డెబ్యూటెంట్ ఈయన. మీకు ఎలా అనిపించింది? ఆయనలో ఏది బాగా నచ్చిన క్వాలిటీ అంటారు? అయ్యి లేదండి, మాకు అవన్నీ క్వాలిటీలు ఎప్పుడు మాకేం చూపించలే. మామూలుగా రొటీన్గా అన్ని సినిమాలతో పాటే ఆ స్క్రిప్ట్ను ఫాలో అయినాం. స్క్రిప్ట్లో ఏముందో అది చేసినాం, వెళ్ళిపోయినాం అంతే. కోడి మీద బాబు మోహన్ చూసినాక ఏదో జరిగింది అనుకున్నా. ఇప్పుడు వీళ్ళ మాటలలో కొద్దిగా తెలిసిపోతుంది. ఇందాక నుంచి బాబు మోహన్ గారు మీరు చెప్పేది మొత్తం అబ్జర్వ్ చేస్తున్నారు, వింటున్నారు, బ్రెయిన్ లోకి ఎక్కించుకుంటున్నారు. ఏంటి వీళ్ళు ఏంటంటో చెప్పేస్తున్నారు, నాకు ఇవన్నీ తెలియదు కానీ. ఇంకా ఎన్ని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తాము. అదే చెప్పాను కదా, మమ్మల్ని మేము గుర్తుపడతాం, ఆ తర్వాత గిల్లుకోవాల్సి వస్తుంది, అవన్నీ ఆలోచనలు వస్తున్నాయి. ఖచ్చితంగా వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి అయితే మీరైతే థ్రిల్లింగ్ గా ఫీల్ అవుతారని అయితే నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా కూడా కొద్దిగా అనుకుంటాను ఇప్పుడు అనుకుంటున్నారు. ఇట్స్ నాస్టాల్జిక్ ఎక్స్పీరియన్స్. చిన్నప్పటి నుంచి బాబు మోహన్ గారి సినిమాలు చూస్తూ పెరిగిన వాళ్ళు. మీకు ఎట్లా అనిపించింది? ఎందుకంటే మీకు ఒక పెద్ద యాక్టర్ తోని మీరు డైరెక్ట్ చేస్తూ ఉన్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది అసలు? ఎందుకంటే వాళ్ళకి మనం చెప్పాలి, చెప్తూ ఉన్నప్పుడు మీరు ఎప్పుడైనా షై ఫీల్ అవడం కానీ, భయంగా ఫీల్ అవడం కానీ ఇట్లా ఏమన్నా అనిపించిందా? లేదంటే ఎట్లా తీసుకుంటారని అనిపించిందా?
సో అంటే వర్కింగ్ విత్ బాబుమోహన్ గారు ఎట్లా ఉండే అంటే డెఫినెట్లీ మనకి ఆ ప్రెషర్ అయితే ఉంటుంది. అంటే సార్ ఆల్మోస్ట్ సార్ ఏజ్ అంత సార్ ఎక్స్పీరియన్స్ అంత ఉండదు మన ఏజ్. సో అది మ్యాచ్ చేయాలంటే డెఫినెట్గా మనం అనుకున్న విజన్ ఏదైతే ఉందో సార్కి చెప్పాలి. చెప్తే ఆటోమేటిక్గా జస్ట్ ఆ విజన్ చెప్తే సరిపోతుంది. సార్ మనము నాకు ఇది చేయండి సార్ అది చేయాలని సార్ చెప్పాల్సిన అవసరం ఉండదు. సో ఇక్కడ కూడా అదే జరిగింది. నేను జస్ట్ సార్కి సార్ స్టోరీ ఇది క్యారెక్టర్ సార్, ఇది స్టోరీ ఇలా మూవ్ అవుతుంది సార్ అని చెప్పి అదొకటే చెప్పాం సార్కి. మిగిలిందంతా ఏదైతే ఆ ఫన్ రైట్ కానీ అదైతే ఆ లెంత్ మొత్తం సారే తీసుకెళ్లారు. ఆ క్యారెక్టర్కి తీసుకొచ్చిన డెప్త్ కానీ ఆ క్యారెక్టర్కి తీసుకొచ్చిన ఎలివేషన్స్ అన్నీ సార్ ఆల్మోస్ట్ జస్ట్ మేము పెట్టిన ఆ స్టోరీ ఏదైతే ఉందో సార్కి పెట్టింది ఏదైతే ఉందో అదొకటే సార్ చెప్పింది. ఓవర్ ఎక్స్ప్లెనేషన్స్ కానీ సార్కి ఇలా చేయండి సార్ అలా చేయండి సార్ అని చెప్పింది ఎక్కడా లేదు. సో ఎక్కడ స్టార్టింగ్లో మాట్లాడేంత వరకు ఆ ప్రెషర్ ఉండే. వన్స్ సార్తో మాట్లాడిన తర్వాత అంటే ఆబ్వియస్లీ ఎవరికైనా డెబ్యూటెంట్ డైరెక్టర్ ఎవరికైనా ఉంటుంది, అరే సీనియర్ యాక్టర్ మనం ఏం చెప్తామో సార్కి, సార్ ఎట్లా తీసుకుంటారు అని. బట్ అట్లాంటి ఆ ఫ్లోర్ ప్రెషర్ ఏది ఇవ్వలేదు సార్. వచ్చిన తర్వాత గో హెడ్ 100% ఆఫ్ ఫ్రీడమ్ ఇచ్చారు సార్. మీరు చెప్పండి సార్ నేను చేస్తాను సార్. ఏంటంటే ఇప్పటివరకు మేము చేసిన మొత్తం ఆ క్రియేషన్లో, ఆ 3D క్రియేషన్లో కానీ ఆ షూట్లో కానీ ఎక్కడ కూడా సార్ ఏంటంటే డైరెక్టర్ అనే ఒక పర్సన్ ఎవరైతే ఉంటారో అతను చెప్పిందే చేస్తారు సార్. మనం ఏంటంటే అంటే మనకి ఆబ్వియస్గా ప్రెషర్ ఉంటుంది. సో మనం ఓవర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు సార్కి. సార్కి తెలుసు ఒక స్టోరీ ఒకటి చెప్పాం, మిగిలింది ఏదైతే ఉందో సార్ అదంతా ఆ సెట్లోనే తీసుకెళ్లారు సార్ మొత్తం. లైక్ ఆ ఎక్స్ప్రెషన్స్ నుంచి ఆ సీన్ చెప్పాం, డైలాగ్ చెప్పాం, ఆ డైలాగ్స్ కూడా సరే ఇంప్రూవైజ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. మేము ఒక లెంత్ వరకు రాసుకున్నాం, అంటే మాకున్న ఎక్స్పెక్టేషన్స్కి మాకున్న ఎక్స్పీరియన్స్కి కొన్ని ఆ డైలాగ్స్ అక్కడి వరకు రాసుకున్నాం. సార్ దాన్ని ఓవర్ డ్రామటైజ్ చేయడం కానీ అవన్నీ చేయకుండా ఈ క్యారెక్టర్కి ఈ వే ఆఫ్ స్లాంగ్ కానీ ఈ వే ఆఫ్ డైలాగ్స్ బాగా సూటబుల్గా ఉంటాయని చెప్పి సార్ కూడా అది ఆ పీక్లో తీసుకెళ్ళిపోయారు సార్. లైక్ ఉన్న లెంత్ మొత్తం. సో ఇట్ వాజ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఎక్కడ కూడా ఆ ప్రెజర్ కానీ ఎక్కడ కూడా ఓకే బెటర్ ఎక్కడ ఏం తీసుకోకు, నీకు ఏం కావాలన్నా నేను చేస్తాను, ఏం అవసరం నేను చేస్తాను. ఎండ్ ఆఫ్ ది డే సినిమా అండ్ ఎక్స్పీరియన్స్ ఇస్ ఎక్స్పీరియన్స్. సో ప్రెషర్ అయితే ఎక్కడా లేదు అండ్ ఎటువంటి టెన్షన్ కూడా లేకుండే. లైక్ ఆ షూట్ పీరియడ్ మొత్తం అదంతా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అది. లైక్ ఫర్దర్గా మనం వేరే యాక్టర్స్తో చేస్తాం, పెద్ద యాక్టర్స్తో చేస్తాం, అది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. కానీ బట్ దిస్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ ఫిలింలోనే ఇట్స్ డెఫినెట్లీ ఆ మెమరబుల్ ఎక్స్పీరియన్స్. లైక్ డౌన్ ది లైన్ ఒక 20 years పని చేసినా 30 years పని చేసినా కానీ ఫస్ట్ ఫిలిం అది సార్తో ఫస్ట్ ఫిలిం, సార్ ఉన్న ఫిలింలో మనం వర్క్ చేయడము అది ఇట్స్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. బాబుమోహన్ గారు మీకు క్యారెక్టర్స్ అసలు కొత్తే కాదు, అన్ని రకాల క్యారెక్టర్స్ మీరు వేసేసి ఉన్నారు, అన్ని రకాల క్యారెక్టర్స్ మీరు ఒదిగిపోయారు కూడా. ఈ పటేలా క్యారెక్టర్ ఎలా ఉండింది, కొత్తగా ఏమైనా ఉండిందా లేదంటే రెగ్యులర్ క్యారెక్టర్ లాగే ఉంటుందంటారా? చెప్పినాం కదా, రొటీన్గా మిగతా క్యారెక్టర్లు ఎలా చేశామో, మిగతా సినిమాలలో ఎలా చేసామో ఇక్కడ అదే చేసాము. డైరెక్టర్ చెప్పింది ఇది, ఏమైనా కొంచెం మార్పులు చేర్పులు, ఇది ఇట్లయితే బాగుంటుంది, మీ ఇష్టం, ఏది చేయమంటే అది చేస్తా, అంతే చేసాము. అంతే తప్ప మేము ఏదో ఎక్స్ట్రాడినరీగా ఊహించుకోను, లేకపోతే ఇవన్నీ కోడి పుంజులు, కోడి పెట్టలు ఇవన్నీ ఊహించుకొని మేమేం చేయలేదు. మాకు తెలియదు కదా, మాకు చెప్పలేదు కూడా. ఆయన మనసులో ఆయన ఊహించుకున్నాను, నేను దీన్ని ఇలా చేస్తున్నాను, దీన్ని నేను ఇలా చేసుకోవాలి, ఇలా చేసుకోవాలి, రేపు సీజీ ఇట్ట చేయాలి, ఇవన్నీ ఆయన బ్రెయిన్లో ఉన్నాయి. మాకు కనుచూపు మేరలో కూడా అవి లేవు కనుక మేమేమి ఊహించుకోలేదు. ఏదో ఒక క్యారెక్టర్ చేసాము, పోయాము, బాగుంది కదా, కరెక్ట్గా సరిపోయింది కదా, అంతే కదండి. అంతే సార్, అంత తప్ప నేను ఏ ప్రశ్నలు వేయలేదు. ప్రశ్నలు వేసే క్యారెక్టర్ కాదు నాది. అర్థం చేసుకొని ఆయనకు నచ్చింది చేయటమే నా డ్యూటీ. యాక్చువల్గా ఇంత సీనియర్ యాక్టర్స్ ఇంత కంఫర్ట్ ఇచ్చారు అని అంటే ఫస్ట్ మీకే రిఫ్రెషింగ్గా రిలీఫ్గా ఉంటుంది. యాక్చువల్గా మీకనే కాదు మొత్తం టీమ్కి కూడా ఇట్లా ఉన్నారు అని అంటే రిఫ్రెషింగ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ ఆ రోజు షూట్ కూడా చాలా బాగా జరుగుతుంది. చాలా విషయాలు అలా ఉంటాయి, చాలా విషయాలు అంతే కదా సార్. అందరికీ ఒక బూస్టప్ కూడా ఇస్తుంది. ఓకేనా మరి? ఓకే దీపిక, మీరు చెప్పండి. చాలా వరకు ఛాలెంజెస్ ఫేస్ చేశానన్నారు. ఇంకొక గుడ్ థింగ్ ఏంటి అని అంటే ఒక క్రియేటివ్ డైరెక్టర్ విఎఫ్ఎక్స్లో ఒక గర్ల్. సో ఇది చాలా మంచి విషయం అన్నట్టు, ఎందుకంటే చాలా వరకు చాలా తక్కువ మంది మనం చూస్తూ ఉంటాం. సార్ మీరే చాలా వరకు చూస్తుంటారు కదా, ఇప్పటివరకు చాలా తక్కువ ఉంటుంది. ఎలా అనిపించింది ఫస్ట్ ఎంటర్ అయిన తర్వాత ఒక మూవీ మన చేతిలో పడింది, ఎలా అనిపించింది? అంతకుముందు ఎప్పుడు అన్ని మూవీస్ ఇండివిజువల్గా చేసాము. సో ఒక కంపెనీగా అప్రోచ్ అయ్యి ఫస్ట్ మూవీ బాబుమోహన్ గారితో చేయడం అనేది అసలు వీఆర్ సో మచ్ హ్యాపీ. అంటే మేము చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాం అవుట్పుట్ మీద కూడా. మీరు ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతారు, ఆడియన్స్ హౌ దే ఫీల్, సీజీకి రియల్కి హౌ దే ఫీల్ ఆన్ స్క్రీన్.
సో మేము కూడా వెయిట్ చేస్తున్నాం యాక్చువల్లీ. ఓకే యా ఓకే. ఎన్ని మంత్స్ పట్టిందండి ఈ మొత్తం మూవీ చేయడానికి? మూవీ 2 years పట్టింది. 2 years. అంటే మల్టిపుల్ లొకేషన్స్ 5 months 5 months. ఓకే నైస్. మీరు పెట్టిన కష్టానికి ఇది అన్నిటికీ మంచి ఫలితం వస్తుంది అండ్ మంచి హిట్ అవుతుంది ఈ మూవీ. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ న్యూ ప్రాజెక్ట్స్ ఆల్సో. నమస్కారం సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ టైం చాలా వరకు మాకు కేటాయించారు. ఇది ఇవాల్టి స్పెషల్ చిట్ చాట్. స్టే ట్యూన్ టు V6 News.